హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్, దీప ఇంకా దశరథ ముగ్గురు కలిసి మాట్లాడుతుండగా వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. మరసలు ఏం జరిగింది? మరి కాంచన ఏం వినింది? అసలు కాంచన విన్న ఆ షాకింగ్ నిజం ఏంటి? మరి ఆ నిజం విన్న తర్వాత కాంచన ఏం చేయబోతుంది? అసలు కథలో ఎలాంటి మార్పు రాబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ అయితే బీభత్సంగానే నడుస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీకి సీఈఓగా ఉండాలన్న తాపత్రయం, తపన జ్యోత్స్నది. అయితే జ్యోత్స్న సీఈఓ అయితే ఆ కంపెనీ రూపురేఖలు మారిపోతాయని, ఆ కంపెనీ దెబ్బతింటుందని, అలాగే ఎంతోమంది జీవితాలు రోడ్డు పాలవుతాయని దీప తనకి ఆ పదవి మీద మోజు లేకపోయినా, ఆ పదవి మీద ఆశ, ఆసక్తి ఏది లేకపోయినా కూడా ఆ కంపెనీ వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదని, జ్యోత్స్న లాంటి వాళ్ళ చేతుల్లో అలాంటి వాళ్ళ జీవితం ఉండకూడదని దీప చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి, తన ప్రయత్నం మొత్తం కూడా చేసి ఎలాగైనా ఆ కంపెనీని కాపాడాలని అనుకుంటుంది జ్యోత్స్న. దీప. అయితే దీపకు తోడుగా కార్తీక్‌ని ఉండనివ్వకుండా దీపను ఓడిపోయేలా చేస్తున్నానని విర్రవీగిపోతుంది జ్యోత్స్న. కానీ దీప ఆత్మస్థైర్యం ముందు జ్యోత్స్న ఎన్ని ప్లాన్‌లు వేసినా దిగదుడిపే అవుతాయి. ఎందుకంటే దీపకు మంచి ఉద్దేశ్యం ఉంది. ఒక దీప ఒక ఆశయం పైన ఒక మంచి ఉద్దేశ్యం ఉంది. అలాగే ఎంతోమంది భవిష్యత్తుని ఊహించి ఎంతోమంది భవిష్యత్తుని తన అందరికీ మంచి చేయాలన్న ఒక మంచి ఉద్దేశ్యంతో దీప అయితే ఈ ఈ లక్ష్యాన్ని చేపట్టింది. సో, దీపకు తోడుగా ఉండడానికి ఎవ్వరిని ఉంచనివ్వకపోయినా దీప నమ్మకం, పట్టుదలే తనని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. అయితే అలాగే రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉండడం, అలాగే కంపెనీలో అస్తమానం దీపను అవమానించేలా మాట్లాడడం అవన్నీ చూస్తూ ఇక దీప చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వాలని అనుకుంటుంది. ఒకరోజు అదే ఇంతకు ముందు రోజు ల్యాప్‌టాప్ యూజ్ చేయడం రాదు. ఈమెయిల్ ఐడీ అంటే కూడా తెలీదు. ఈమెయిల్ ఐడీ అడుగుతుంటే ఆధార్ ఐడీ అంటూ, ఓటర్ ఐడీ అంటూ చెప్తుందని చాలా బాధపడుతూ ఉంటుంది ఆహ్, దీప. అయితే దీపను అలా అవమానించినందుకు కార్తీక్ కూడా చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎవరికీ ఏది మొదట రాదు. పుట్టగానే ఎవరు నడవరు. మొదట కింద పడుతూ, తడబడుతూ, లేస్తూ అన్నీ నడక నేర్చుకుంటారు. అలాగే నా భార్య కూడా నేర్చుకుంటుంది. తనకి తన మీద నమ్మకం ఉంది. తన మీద నాకు నమ్మకం ఉంది. దీప ఎలాగైనా గెలుస్తుందన్న నమ్మకం అందరికీ ఉంది. జ్యోత్స్న తలపొగరు అణచడానికి కరెక్ట్ మొగుడిని తీసుకురావాలి అంటే నేను ఎవరిని వెతకాలి అంటూ అనుకుంటూ ఉండగానే అలా బయటకు వెళ్తాడు. అయితే ఇక్కడే ఉంటే దీపకు నా కళ్ళ ముందే బావ సైట్ కొడుతున్నాడని భరించలేకపోతుంది జ్యోత్స్న. అందుకోసం జ్యోత్స్న కార్తీక్‌ని బయటికైతే పంపించేస్తుంది. చూడు బావ, నువ్వు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు. ఇక్కడ నా కళ్ళ ముందు నువ్వు నీ పెళ్ళానికి సైట్ కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉండడానికి నేనేం వెర్రిదాన్ని కాదు. నాకు చాలా పనులున్నాయి. అవును, నాకు అసలు కావాల్సినయి కొన్ని వస్తువులున్నాయి. వెళ్లి వెంటనే తీసుకురా అని చెప్పేసి కార్తీక్‌ని డ్రైవర్‌గా పంపించేస్తుంది. ఏంటి దీప, ఇక్కడే ఉండి బావ నీకేదైనా సలహాలు ఇస్తాడు, అలాగే నీకు తెలియనివి నేర్పిస్తాడు అనుకుంటున్నావేమో అనగానే, చూడండి పెద్ద మేడం గారు, నాకు ఎటువంటి ఆశలు లేవు. ఎటువంటి కోరికలు కూడా లేవు. కానీ నేను ఈ కంపెనీకి సీఈఓగా ఉండాలి అనుకోవడం వెనుక నీకేదో సొంతమవుతాడని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీకు తెలియని విషయం ఇంకొకటుంది జ్యోత్స్న. ఆహ్, నా బావ నాకు ఎప్పుడో రాసిపెట్టున్నాడు. నేను పుట్టక ముందే బావ నావాడు. అది మనకు కొన్నిసార్లు కొన్ని ఆలస్యంగా తెలుస్తాయి. ఎలాగైనా చివరాఖరికి నేను చేరాల్సిన చోటికే చేరాను. నాకది చాలా సంతోషంగా ఉంది. నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. బావ నావాడు అంటూ అనుకుంటూ ఉంటుంది దీప. అయితే జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని తన తలపొగరు అణిచే భర్తని తీసుకురావాలని అనుకుంటూ బయటకైతే వెళ్తాడు. అసలు జ్యోత్స్న ఆగడాలు అరికట్టాలంటే జ్యోత్స్నకి చాలా బుద్ధి చెప్పాలి. జ్యోత్స్న తలపొగరు అణిచేవాడిని తీసుకొచ్చి తన మెడలో తాళి కట్టించి తన పొగరుని అణచాలి. కానీ అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు అని అనుకుంటూ ఉండగానే సూరజ్ అక్కడ బస్ స్టాప్‌లో కనిపిస్తాడు. సూరజ్
సూరజ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. సూరజ్ ఏంటి ఇక్కడున్నాడు? అయినా తను అనుకుంటూ ఉండగానే సూరజ్‌కి, జ్యోత్స్నకి మధ్య జరిగిన గొడవైతే గుర్తొస్తుంది. అసలు సూరజ్‌కి, జ్యోత్స్నకి చాలా గొడవ జరిగింది. సూరజ్ జ్యోత్స్న మీద చాలా కోపంగా ఉన్నాడు. నిజంగా సూరజ్‌ని, జ్యోత్స్నకి ముడిపెడితే ఎలా ఉంటుంది? సూరజ్ ఖచ్చితంగా మాటకు మాట అనేవాడు. ఎందుకంటే తను ఎవరి బాకీ ఉంచుకోడు. అలాగే జ్యోత్స్న సూరజ్‌ని చాలా బాధ పెట్టింది. ఆ బాధ నుంచి తనకి బుద్ధి చెప్పాలని గట్టిగానే ఫిక్స్ అయ్యాడు సూరజ్. చూద్దాం సూరజ్‌తో మాట్లాడితే జ్యోత్స్న మీద ఉద్దేశ్యం ఏముందో తెలుస్తుంది కదా! అని చెప్పేసి అనుకుంటూ సూరజ్ దగ్గరికి వెళ్తాడు. సూరజ్ నువ్వేంటి ఇక్కడున్నావు అనగానే నేను అది ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. కానీ ఆ జాబ్ రాలేదు. బిజినెస్ పెట్టుకుందామంటే ఆ జ్యోత్స్న నా బిజినెస్‌ని చెడగొట్టేసింది. నాకు ఉన్నంతలో నేను బిజినెస్ పెట్టుకున్నాను. నాకు తెలిసి నేను ఎవ్వరి మీద ఆధారపడాలి అనుకోను. నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటాను. నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను. అయినా ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేక బిజినెస్ పెట్టుకున్నాను. ఆ బిజినెస్‌ని కూడా మీ మరదలు పుణ్యమా అని మీ మరదలకి మాత్రం బుద్ధి చెప్పకుండా ఉండను కార్తీక్ గారు. ఖచ్చితంగా మీ మరదలకి బుద్ధి చెప్పి తీరుతాను. నా విషయంలోనే కాదు, నాలాంటి వాళ్ళ ముందు ఎవ్వరి ముందు కూడా ఇలా పొగరుగా ఉండడం, మాట్లాడడం అసలు నాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడేలా చేస్తాను. మీ మరదలకి బుద్ధొచ్చేలా చేస్తాను అనగానే, ఆహా! కరెక్ట్‌గా మా జ్యోత్స్నకి కరెక్ట్ సరిపోయావు. ఎందుకంటే, మా చిన్న మరదలకి పొగరుకి తల పొగరు అణచడానికి నీలాంటి వాడే కరెక్ట్. నీలాంటి వాడిని చిన్న మరదలకి మొగుడిగా తీసుకువస్తే ఇక దబిడి దిబిడి అంటూ కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. తన తలపొగరు అంచాలంటే నా దగ్గర ఒక మార్గం ఉంది అనగానే, ఏంటది? అనగానే, ఇది కొంచెం కష్టమేమో అంటూ అనగానే, ఎంత కష్టమైనా పర్వాలేదు. తన తలపొగరు అణచడానికి నేను ఏదైనా చేస్తాను. లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా? నన్ను అంత దూరం నడిపించినందుకే తనకి అప్పటిదప్పుడే చుక్కలు చూపించాను. అది మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తుంది. నేను ఇప్పుడు కొట్టే దెబ్బ మళ్ళీ నా జోలికి రావాలంటేనే తను భయపడిపోయేలాగా గజ గజ వణికేలా ఉంటుంది అని చెప్పేసి సూరజ్ అంటాడు. "ఏం చేయాలనుకుంటున్నావు?" అనగానే మీరేదో ఐడియా చెప్తానన్నారు కదా! ఆ ఐడియా ఏంటి అనగానే, అది మా మరదలు తలపొగరు అణచడానికి ఆ ముక్కుకి తాడు వేసేవాడు కావాలి అనుకున్నాం. అలాగే తన పొగరు అణచే మొగుడు రావాలి అని తన తల బిరుసు మొత్తం కూడా పోగొట్టే మొగుడు రావాలని అనుకున్నాం. నాకెందుకో నువ్వు కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు చదువుకున్న వాడివి. మంచి తెలివితేటలున్న వాడివి. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్న వాడివి. నువ్వు ఒకరి గురించి, ఒకరి ఆస్తి గురించి ఆశపడేవాడివి కాదు. కాబట్టి నువ్వు జ్యోత్స్న మెడలో తాళి కడితే చాలా బావుంటుందని నా ఉద్దేశ్యం. ఇది నా ఉద్దేశ్యం మాత్రమే. నీ ఒపీనియన్ నువ్వు తెలుసుకొని అంటే నువ్వు నిర్ణయించుకొని ఏం చేయాలనుకుంటున్నావో కనుక్కొని నాకో చెప్తే బావుంటుంది అనగానే, అంటే నేను ఆ పొగరుబోతు మెడలో తాళి కట్టాలా? ఏం మాట్లాడుతున్నారు కార్తిక్ గారు అనగానే, నా ఆలోచన అయితే కరెక్ట్ గానే ఉంది. బాగానే ఉంది. కానీ నేను పెళ్లి చేసుకుంటానంటే అంత తలబిరుసు ఉన్న మీ మరదలు ఒప్పుకుంటుందా అని అనగానే, హ్మ్. అంటే నువ్వు ఒప్పుకుంటే చాలు. అసలు తనని ఎలా ఒప్పించాలి, ఆ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే, తన తల పొగరు అణచడానికి నేను తన మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సూరజ్ అయితే అంటాడు. ఇక తర్వాత ఈ విషయం గురించి దీపతో కూడా డిస్కస్ చేస్తాడు. దీపతో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత, అవును బావ, జ్యోత్స్న తల పొగరు అణచాలంటే సూరజే కరెక్ట్. కానీ సూరజ్ లాంటి మంచి వ్యక్తి ఇలా తనని పెళ్లి చేసుకోవడం నాకైతే పెద్దగా నచ్చట్లేదు బావ అంటూ దీప అయితే అంటుంది. అదంతా పక్కన పెట్టేయి. ముందు సూరజ్ జ్యోత్స్నకి పెళ్లి జరిగితే జ్యోత్స్న తలపొగరు అణుగుతుంది. జ్యోత్స్నలో మార్పొస్తుంది. ఆ నమ్మకం నాకుంది అనగానే, ఇక తర్వాత ఏంట్రా అనగానే ఏ ఏ ఏంట్రా ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటూ జ్యోత్స్న గురించి ఏదైనా మాట్లాడుకుంటున్నారా అని చెప్పేసి మెల్లిగా వస్తుంది కాంచన. అయితే కాంచన వచ్చేసరికి దశరథ కూడా మాట్లాడుతూ ఉంటాడు. అయితే దశరథ దశరథ, దీప, కార్తీక్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నన్ను క్షమించమ్మా. ఈ ఇంటి వారసురాలుగా ఉండాల్సిన నువ్వు ఈ ఇంటి పని మనిషిలాగా ఉంటున్నావు. అది కాకుండా ఇప్పుడు పోటీల మధ్యన నిన్ను నీ భర్తని విడదీసింది జ్యోత్స్న. అసలు కొడుకు కూతురు అల్లుడిని దూరం చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఒక రకంగా నువ్వు ఈ ఇంట్లో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ
మీ ఇద్దరు దూరంగా ఉంటున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. నా కన్న కూతుర్ని ఇంత బాధ పెడుతున్న ఆ జ్యోత్స్నని ఊరికే వదిలిపెట్టకూడదు అనిపిస్తుంది" అనగానే, "ఊరుకోండి నాన్న, జ్యోత్స్న ఎవరు? దాసు నా బాబాయ్ కూతురే కదా! తను నాకు చెల్లెల్లాంటిది. నిజానికి నాకు ఎటువంటి ఆలోచన, ఎటువంటి కోపం కూడా తన మీద లేదు. దీపని పట్టుకొని నా కూతురు అంటున్నాడు. దీపేంటి జ్యోత్స్నని దాసు కూతురు అంటుంది. అసలు ఏం జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కాంచన మొత్తం కూడా వినేస్తుంది. అయితే కాంచన విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే దీపే ఈ ఇంటి అసలైన వారసురాలా? అంటే ఇన్నాళ్లుగా కార్తీక్, దీప దాస్తున్న విషయం ఇదేనా? అందుకేనా ఎంత అవమానించినా, ఎంత చేసినా కూడా దీప ఈ ఇంటి చూలాన్ని పట్టుకొని వేలాడుతుంది. అసలు నీకు ఈ ఇంటికి ఏ సంబంధం అన్నప్పుడు తను ఏ సమాధానం చెప్పకుండా తలదించుకుంది. అంటే ఇన్ని రోజులు నా దగ్గర వీళ్ళు ఈ విషయం దాచారనమాట. ఇప్పుడు నేను వెంటనే వెళ్తే అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. వాళ్ళ చేత ఎలా నిజం రాబట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే వాళ్ళ అన్నయ్యతో తన మీద ఒట్టు వేయించుకుంటుంది. "ఏం జరుగుతుంది అన్నయ్య ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది? నా కోడలికి ఈ ఇంటికి సంబంధం ఏంటి? అసలు నువ్వు మాట్లాడుకుందంతా నేను విన్నాను. అసలు ఏం జరిగింది? దీప ఈ ఇంటి వారసురాలేంటి? జరిగిందేంటో నాకు మొత్తం కూడా తెలియాలి. చెప్పన్నయ్య. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే" అని చెప్పేసి అనగానే, "ఏంటమ్మా నువ్వు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అయినా మేం దాచే నిజాలు ఏముంటాయి? నువ్వు ఏదో తప్పుగా ఊహించుకుంటున్నావు" అనగానే, "నోరు ముయ్యరా? అసలు మీరు ఈ ఇద్దరు ఈ ఇంటిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు? వీళ్ళు ఇంట్లో ఎంతగా అవమానించినా మీరు ఎందుకు బయటికి రావట్లేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ విషయంలో క్లారిటీ కోసమే నేను అన్నయ్య చేత ఒట్టు వేయించుకుంటున్నాను. నువ్వు చెప్పన్నయ్య. వీళ్ళందరినీ పక్కన పెట్టు. నీకు చెల్లెలి మీద ఈ ప్రేమ ఏమాత్రం ఉన్నా నా మీద నన్ను చంపుకు తిన్నంత ఒట్టు. నువ్వు నిజం చెప్పకపోతే అసలు మీరు నా దగ్గర ఏం దాస్తున్నారో నాకు అంతా తెలియాలి" అని చెప్పేసి అనగానే, ఇక దశరథ మొత్తం కూడా పూసగుచ్చినట్టు క్లియర్‌గా చెప్పేస్తాడు. జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు. పారిజాతం పిన్ని చేసిన మోసం వల్ల నా కూతుర్ని నేను పురిటిలోనే దూరం చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక తర్వాత జ్యోత్స్న, దీప ఇద్దరు పుట్టినప్పుడే మారిపోయారని నిజాలు తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. నా కోడల్ని, నా మేనకోడల్ని, నా కోడలు నిజంగా నువ్విచ్చిన మాట నిజమైందన్నయ్య. నా మేనకోడల్ని నా కోడల్ని చేశావు అంటూ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న జ్యోత్స్న గుర్తొచ్చి, అసలు జ్యోత్స్న ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదన్నయ్య. అసలు అది ఈ ఇంటి వారసురాలు కాదు అని తనకి తెలిసినా కూడా నా నా కోడల్ని ఎంత ఇబ్బంది పెట్టింది. నా కొడుకుని, నా కోడల్ని ఈ ఇంటి పని మనుషుల్లా చేసింది ముందు దాన్ని అంటూ అనగానే, "అమ్మ నువ్వు ఈ విషయం తెలుసని ఎవరి చేత ఏమైనా చేయించుకున్నా నా మీద ఒట్టే" అంటూ ఇక కార్తీక్ అయితే ఒట్టేయించుకుంటాడు. "అదేంట్రా ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత నోరు మూసుకొని ఎలా ఉండమంటావు" అనగానే, "మేము కూడా నోరు మూసుకొనే ఉన్నాం కదమ్మా! ఈ నిజం తెలిసి మేము కూడా ఇలాగే ఉన్నాం కదా! ఈ నిజం చెప్పాలంటే ఈ విషయం మాకన్నా ముందు జ్యోత్స్నకే తెలుసు" అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. జ్యోత్స్నకి బుద్ధి చెప్పడానికి నేను ఒక నిర్ణయం కూడా తీసుకున్నాను. జ్యోత్స్నకి పెళ్లి చేసి ఇక్కడి నుంచి పంపిస్తానని మాటిచ్చాను కదా! అనగానే, "అయినా అలాంటి పొగరుబోతుదాన్ని ఎవరు చేసుకుంటార్రా?" అనగానే, అలాంటి పొగరుబోతు దానికి కళ్ళెం కట్టడానికి ఒకరు రెడీగా ఉన్నారు. సూరజ్ అంటూ అనగానే, "ఏంటి బావ సూరజా?" అంటూ అనగానే, "అవును సూరజే దీప. అసలు జ్యోత్స్న పొగరు అణచాలంటే తనకి సూరజే కరెక్ట్. నేను రేపు ఇచ్చే ట్విస్ట్‌కి చిన్న మరదలు అస్సలు తట్టుకోలేదు. షాక్‌ల మీద షాక్‌లు ఉంటాయి. నువ్వు చూస్తూ ఉండు. చిన్న మరదలు పొగరు ఎలా అణచాలో చూస్తూ ఉంటాను" అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. "ఏదో ఒకటి చేసి దాని పొగరు అణచేలా చేయరా. దానిలో మార్పు రావాలి. నిజానికి అది ఇన్నాళ్ళు నా అన్నయ్య కూతురు అనుకున్నాను. పోనీలే దాసు కూతురైనా నాకు సొంత కోడలే కదా! అయినా నేను అలా ఏమీ అనుకోను. కానీ ఆ జ్యోత్స్న తల పొగరు, జ్యోత్స్న మీ విషయంలో ప్రవర్తించిన విధానాన్ని బట్టి చూస్తే దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరాల్సిందే అనిపిస్తుందిరా. నువ్వు అదే పనిలో ఉండు" అంటూ కార్తీక్ చెప్తుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి జ్యోత్స్న పొగరు అంచడానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.